తమ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత వైద్యం అందిస్తుందని, మెరుగైన సేవలు అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. ఇక రోగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. అవసరం మేరకు వైద్య సిబ్బందిని నియమిస్తామన్నారు. ఇక విధి నిర్వహణలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఈరోజు పరిస్థితులు గమనించడం జరిగింది. మరి సందర్భంగా ముఖ్యంగా ఈరోజు విజిట్ చేసిన ముఖ్య ఉద్దేశం హాస్పిటల్లో ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అనేది ముఖ్య అంశం. దాంతోపాటు నిన్న రాష్ట్రం అంతా కూడా కొత్త బెడ్షీట్స్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్స్ గతంలో ఉన్న పరిస్థితులు పూర్తిగా మార్పులు చేర్పులు చేయడానికి, హాస్పిటల్ శానిటైజేషన్ విధానం మెరుగుపరచడానికి, హాస్పిటల్లో ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్ కావచ్చు, సివిల్ వర్క్స్ కావచ్చు, మిగతా కూడా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా శానిటైజేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి గతంలో ఎప్పుడు లేనట్టుగా రాష్ట్రం అంతటా 1,00,000 కొత్త బెడ్షీట్లు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మొదటి విడత 60,000 బెడ్షీట్ రావడం జరిగింది. అట్లాగే కొత్త కాన్సెప్ట్ ప్రకారం 2 కలర్ల బెడ్షీట్ ఇవ్వడం జరిగింది. జనరల్ వార్డ్స్లో పింక్ అండ్ వైట్, తర్వాత ఎమర్జెన్సీ వార్డ్స్లో బ్లూ, లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ. ఎవ్రీ డే బెడ్షీట్ మార్చాలి. ఒకరోజు పింక్ ఉంటుంది, నెక్స్ట్ డే వైట్ ఉంటుంది, మళ్ళీ పింక్ ఉంటుంది, ఆల్టర్నేట్ డే. For more updates, please subscribe 99 TV Telugu.